సో తెలుగు మాట్లాడడం ఒక ప్లస్, దాన్ని మామూలుగా ఏమంటారు అడ్వాంటేజ్ గా తీసుకోలేదు హరిశంకర్ గారు. మీకు ఆన్ ద స్పాట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. ఎప్పుడైనా పవర్ స్టార్ గారు ముందు డైలాగ్ చెప్తున్నప్పుడు తడబడి రీటేక్ అయితే కాన్షియస్ ఫీల్ అయిన రోజులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సింగిల్ టేక్ లో మీరు? మాక్సిమం టపటప అయిపోయేదండి. అంటే ఒళ్ళంత భయం ఉన్నప్పుడు కొంచెం మనకి బట్టి కొట్టి స్కిల్స్ కూడా ఫాస్ట్ అవుతాయి. నా డాక్టర్ ప్రాక్టీస్ వల్ల కొంచెం ఎంబీబీఎస్ వల్ల ఆ బట్టి కొట్టడం కొంచెం. ఏ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ కంప్లీట్ చేసి. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు లీలా మీరు అటు అది జనరల్ ఎంబీబీఎస్ చదవాలంటే? ఆయన బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ లాగా మేము ఏదో అలా ఇన్స్పైర్ అయ్యి కొంచెం ట్రై చేసాం అంతే. మామూలుగా ఎంబీబీఎస్ మామూలుగా ఏ పని చేయకుండా అది చదవడమే చాలా కష్టం. అలాంటిది ఇక్కడ ఇంత పని చేస్తూ అసలు టైం సరిపోకుండా వర్క్ చేస్తూ అది కంప్లీట్ చేయడం ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్ అండి. ఇంకా నేను నా పిల్లలకి అలాంటి టాస్క్ పెట్టాలని నేనైతే అనుకోవట్లేదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. కానీ అమ్మ డాక్టర్ అవ్వడం వల్ల అండ్ ప్లస్ ఆస్మోసిస్ అని ఒక అప్లికేషన్ ఉంది. సో అక్కడ ఇన్ సంథింగ్ లైక్ ఆస్మోసిస్ మేము టైం టు టైం ఒక్కొక్క ఎల్ఏక్యూ ఆర్ ఎస్ఏ షార్ట్ నోట్స్ వాట్ ఎవర్ తీసుకొని నోట్స్ రాసుకోవడం జరిగేది. రైట్. బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి, అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 days వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ ఈ అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి ఈదర్ డూయింగ్ 2-3 jobs చేస్తున్నారు, లేకపోతే దర్ హ్యాండ్లింగ్ ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ మనమున్న జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఒక కంప్లీట్ చేయాలి అమ్మ చెప్పిన టాస్క్ మనం ఫాలో అవుతున్న అది నేను మమ్మీ కోసం చేయలేదండి. మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను. అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ ఆ ప్రపంచం వరకే ఉంచాను. సో ఇట్ వాజ్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి. వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజు కాబట్టి వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. రైట్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. థ్యాంక్ యూ.